విజయవాడ ఏసీబీ కోర్టులో లోకేష్ కు ఎన్బీడబ్ల్యూ జారీ చేయాలంటూ సిఐడి పిటిషన్ దాఖలు చేసింది. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో లోకేష్ పై కేసులో సిఐడి అధికారులు ఆయనకు ఇప్పటికే 41A నోటీసులు ఇచ్చారు. ఇక కేసులో ఎన్బీడబ్ల్యూ జారీ చేయాలని సిఐడి పిటిషన్ దాఖలు చేయగా కాసేపట్లో ఏసీబీ కోర్టు విచారణ జరపనుంది. విజయవాడ ఏసీబీ కోర్టులో లోకేష్ కు ఎన్బీడబ్ల్యూ జారీ చేయాలంటూ సిఐడి పిటిషన్ దాఖలు చేసింది. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో లోకేష్ పై సిఐడి అధికారులు ఆయనకు ఇప్పటికే 41A నోటీసులు జారీ చేశారు. ఇక కేసులో ఎన్బీడబ్ల్యూ జారీ చేయాలని సిఐడి పిటిషన్ దాఖలు చేసింది. మరి కాసేపట్లో ఏసీబీ కోర్టు విచారణ జరపనుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ దామోదర్ అందిస్తారు. దామోదర్, మాధవి, లోకేష్ కు సంబంధించినటువంటి ఈ రోజు ఏసీబీ కోర్టులో దాఖలు చేసిన మెమో అయితే మాత్రం మెమో దాఖలు చేసింది. అయితే ఎందువల్ల ఈ మెమో దాఖలు చేసింది అని అంటే 4 రోజుల కిందట మొత్తం ఏదైతే యువగళం పాదయాత్ర విజయనగరంలో ముగింపు జరిగిందో ఆ ముగింపుకు ముందు ఓ రోజు ఒక ప్రముఖ న్యూస్ ఛానల్స్ కి లోకేష్ ప్రధానంగా ఇంటర్వ్యూలు ఇవ్వడం జరిగింది. ఆ ఇంటర్వ్యూల సందర్భంగా ఏదైతే లోకేష్ పలు వ్యాఖ్యలు చేశారో ఆ వ్యాఖ్యలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని చెప్పేసి సిఐడి భావించింది. ఈ నేపథ్యంలోనే ఏసీబీ కోర్టులో సిఐడి అధికారులు మెమో దాఖలు చేశారు. ఎందుకనంటే కొన్ని ఛానల్స్ కి ఏదైతే ఇచ్చారో ఇంటర్వ్యూస్, ఆ ఇంటర్వ్యూస్ అన్ని కూడా కేసును ప్రభావితం చేసేలా ఉన్నాయని చెప్పేసి ఆ ఇంటర్వ్యూస్ లో లోకేష్ వ్యాఖ్యలు ఆ విధంగా ఉండటం వలన ఇది కేసు పైన తీవ్ర ప్రభావం, స్కిల్ డెవలప్మెంట్ కేసు కావచ్చు, ఇన్నర్ రింగ్ రోడ్ కేసు కావచ్చు, ఫైబర్ నెట్ కేసు కావచ్చు, ఇవన్నిటి మీద కూడా కొంత ప్రభావం ఉంటుంది అని చెప్పేసి సిఐడి తన పిటిషన్ లో పేర్కొంది. కేసుని ప్రభావితం చేయడంతో పాటు ఏదైతే సాక్షులు ఉన్నారో ఆ సాక్షులను కూడా ఈ లోకేష్ వ్యాఖ్యలు ప్రభావితం చేయబోతున్నాయి అని చెప్పి కూడా ఆ మెమోలో స్పష్టం చేశారు. మరో కీలక విషయం ఏంటంటే కేసు దర్యాప్తు చేసిన సందర్భంగా ఏదైతే ఈ ఇంటర్వ్యూస్ లో లోకేష్ రెడ్ బుక్ లో నేను తాను నమోదు చేశాను, ప్రతి ఒక్కరి జాతకాలు అందులో ఉన్నాయని రెడ్ బుక్ చూపించడం, ఆ రెడ్ బుక్ కు సంబంధించిన విషయాన్ని కూడా సిఐడి అధికారులు ప్రస్తావన చేసుకొచ్చారు. రెడ్ బుక్ లో ఇలా ఉన్నాయని పేర్లు ఉన్నాయని చెప్పేసి కేసు దర్యాప్తు చేసే అధికారులు కూడా పక్కదారి పట్టించే విధంగా ఉంది. కాబట్టి లోకేష్ కు ఉంది కాబట్టి పార్టీ అన్ని ఏ షరతుల కింద విరుద్ధం అని చెప్పేసి సిఐడి ఈ పిటిషన్ ని ఈ రోజు ఏసీబీ కోర్టులో దాఖలు చేసింది. అయితే ఏసీబీ కోర్టు మధ్యాహ్నం భోజనం తర్వాత ఏ నిర్ణయం తీసుకుంటుంది అనేది మాత్రం చూడాల్సి ఉంది. మాకు రైట్, థ్యాంక్ యూ దామోదర్.